హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మునక్కాయ పప్పుచారు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అందుకు కావాల్సింది కప్పు కందిపప్పు తీసుకోవాలి. అదే కప్పుతో కప్పు శనగపప్పు తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత సరిపడా నీళ్లు పోసుకోవాలి. అందులో కాస్త పసుపు, కాస్త నూనె వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది 10 నిమిషాలు నాననివ్వాలండి. ఇప్పుడు పప్పుచారు కావలసిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయ, తరిగిన టమాటా, తరిగిన పచ్చిమిర్చిని విడిగా చీలకూడదండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మునక్కాయలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం, పసుపు, నానబెట్టుకున్న చింతపండు. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికిన పప్పును పప్పుగుత్తితో రుబ్బుకోవాలి. ఇలా పప్పునంతా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు తరిగిన టమాటా, మునక్కాయలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత మూత పెట్టి స్లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి ఓపెన్ చేసి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు 1 చెంచా అల్లం, కాస్త పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత కాస్త కరివేపాకు వేసి మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి ఓపెన్ చేసి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు 1 చెంచా కారం వేసి అంతా కలిసేలా కలపాలి. ఇలా అంతా కలిపిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును రసం తీసి వేసుకోవాలి. అలాగే సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా మరగనివ్వాలి. ఇలా అంతా బాగా మరిగిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. ఇలా పప్పును అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి రుచికి సరిపడా ఉప్పు, కాస్త కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్లో ఫ్లేమ్లోనే మరగనివ్వాలండి. ఇలా పప్పు అంతా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పప్పుచారు రెడీ.